నమస్కారం. పిఎస్ న్యూస్ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. రోజులోని తొలి ప్రధానాంశాలు మీకోసం. పోలవరం పూర్తయితే గోదావరి జిల్లాలో ప్రతి ఎకరాకు నీరు. పట్టిసీమతో గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు, కృష్ణా జలాలను రాయలసీమకు వినియోగించే అవకాశం. నదుల అనుసంధానంతో రాష్ట్రానికి నీటి భద్రత. కాళేశ్వరం సిస్టమ్ బాగుంది. రేవంత్ రెడ్డి బుర్రె బాగోలేదన్న కేటీఆర్. రిజర్వాయర్లు, బ్యారేజ్లు, పంప్ హౌస్లు అన్ని నిక్షేపం. రైతులకు నీళ్లిస్తే రేవంత్ దొంగతనాల గురించి మాట్లాడబోమన్న కేటీఆర్. అవసరమైతే తామే వెళ్లి కాళేశ్వరం పంపులు ఆన్ చేస్తామని వ్యాఖ్య. దేవాదుల ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి సాగునీరు అందిస్తామన్న భట్టి. గోదావరి జలాల వినియోగానికి స్పష్టమైన కార్యాచరణ. దేవాదుల పెండింగ్ పనులను వేగవంతం. ప్రతిపక్షాల విమర్శలకు అభివృద్ధి పనులతోనే సమాధానం. అన్నారం, సుందిల్లా బ్యారేజ్ల పిల్లర్లు కుంగిపోలేదన్న ఈటెల. అన్నారం, సుందిల్లా బ్యారేజ్ల వద్ద కేవలం బుంగలు మాత్రమే ఏర్పడ్డాయని వెల్లడి. బ్యారేజీల్లో నీటి నిల్వపై ఎన్డీఎస్ఏను ఎందుకు ప్రశ్నించారన్న ఈటెల. రైతుల సాగునీటి కోసం ప్రభుత్వం నిర్ణయం. బహదూర్గూడ రైతుల భూములు లాక్కుంటే పోరాటం. 70 ఏళ్లుగా సాగు చేస్తున్న రైతుల భూములు తీసుకోవడం అన్యాయం. పాత భూ రికార్డులను పరిశీలించి అసలు యజమానుల వివరాలు బయటపెట్టాలని డిమాండ్. రైతుల భూముల కోసం న్యాయపరంగా ప్రభుత్వంతో పోరాటం. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే గోదావరి జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గోదావరి జలాల ప్రయోజనాలను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించాలనే లక్ష్యంతో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించామన్నారు. పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు మళ్లించడం వల్ల కృష్ణా జలాలను రాజకీయాలకు వినియోగించే అవకాశం ఏర్పడిందన్నారు. ఈ విధానంతో రాయలసీమలో సాగునీటి అవకాశాలు పెరిగి ఉద్యానవన పంటల కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి నీటి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించి వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. 47-1852 మధ్య గోదావరిపై ధవళేశ్వరం కట్టారు. ధవళేశ్వరం కట్టి అక్కడి నుంచి మీరు చూస్తే 175 సంవత్సరాలైంది. కానీ నాగరికత ఎక్కడ నీళ్లుంటే అక్కడే ప్రారంభమవుతుంది. గోదావరి డెల్టా దేశానికి అన్నపూర్ణగా మారిందంటే అది కాటన్ చూపించిన చొరవని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీ నిజాయితీ నీతి మీద చూస్తే నేను ఎప్పుడు కూడా గోదావరి జిల్లాలను అభినందిస్తానే ఉంటాను. మంచి చేస్తే మంచి అంటారు, మంచి చేయకపోతే దగ్గర కూడా చేర్చరు. మీ మనసే మంచి మనసు, మీ ఆలోచనలు కూడా స్వచ్ఛమైనటివి. అందుకే మీరు ఈ రోజు కూడా చూస్తే కాటన్ దొరది ఆయన బ్రిటిష్కి వెళ్ళిపోయినా, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినా శాశ్వతంగా మీ గుండెల్లో పెట్టుకుని ఊరూరు ఆయన విగ్రహాన్ని పెట్టి పూజిస్తున్నారంటే అది మీకుండే గౌరవభావం. అయితే ఆ రోజు ఆయన చేశారు. తర్వాత రాను రాను ప్రకాశం బ్యారేజీని కూడా నూతనంగా నిర్మాణం చేయాల్సి వచ్చింది. ఏసీ మిత్రా కమిటీ సిఫారసు చేశారు. 1970 నుంచి 80 వరకు నూతన బ్యారేజ్ నిర్మించారు. ఆ రోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా నూతన బ్యారేజీని ప్రారంభించారు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంత మునుపు ఒక పంటకే నీళ్లు ఇచ్చేవాళ్ళం, అది కూడా కొంత భాగానికే నీళ్లు ఇచ్చేవాళ్ళం. దీనివల్ల 2.9 టీఎంసీ నీళ్లు నిల్వ చేసి 32.28 లక్షల క్యూసిక్స్ వరద తట్టుకునే విధంగా ఆ నిర్మాణం జరిగింది. 10,13,000 ఎకరాలకు సాగునీరు అందించే పరిస్థితి వచ్చింది. ఈస్టర్న్ డెల్టా 2,81,000 ఎకరాలు, వెస్టర్న్ డెల్టా 5,30,000 ఎకరాలు, సెంట్రల్ డెల్టా 2,100,000 ఎకరాలు. 50 ఏళ్లయింది. గేట్లు, మోటార్లు, ఎలక్ట్రికల్ వ్యవస్థలు
దెబ్బతిన్నాయి. 2014లో నేను వస్తానని 32 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 194 గేట్లు 64 గేట్లు మరమ్మతులు చేసిన ఘనత ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కింది. మిగిలింది కంటిన్యూగా చేయాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలుసు, తర్వాత వచ్చిన ప్రభుత్వం గేట్లు మార్చడమే కాదు, గేట్లు కొట్టుకోబోతే కూడా గేట్లు పెట్టలేని పరిస్థితి, గ్రీస్ వేయలేని పరిస్థితి, ఇలాంటి చాలా సమస్యలు వచ్చి ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మళ్ళీ మనం వస్తానే ఆధునీకరణ కోసం 13 కోట్ల రూపాయలతో లైడార్ సర్వే కూడా విజయవంతంగా నిర్వహించాం. ఈరోజు మీరు చూస్తే 2027కి పూర్తి చేసే విధంగా 9 నెలల్లో పూర్తి చేసే విధంగా అన్ని గేట్ల నిర్మాణానికి ఈరోజు ముందుకు పోయామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా. ఇప్పుడే నేను మాట్లాడాను, రాబోయే పుష్కరాల కంటే ముందు గోదావరి బ్యారేజీకి గేట్లు పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఒక చరిత్ర అయితే, ఇంకొక చరిత్ర నేరుగా నేను గోదావరి ప్రాజెక్టు దగ్గరికి వెళ్తున్నాను, పోలవరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్తున్నాను. ఈ ప్రాజెక్టు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టు పూర్తయితే గోదావరి జిల్లాలకు ఇంకా నీటి ఎద్దడే ఉండదు. శాశ్వతంగా నీటి సమస్య పరిష్కారం అవుతుంది. అందుకే మీరు ఒక్కసారి చూస్తే పోలవరాన్ని ఆంధ్రప్రదేశ్ గోదావరి జలాల వినియోగంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఒకవైపు గోదావరిలో రోజుకు 9 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి పోతుంటే, మరోవైపు గోదావరి బేసిన్ పరిధిలోని ప్రాజెక్టుల్లో 20% నీళ్లు కూడా లేవన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే తెలంగాణ ప్రజలకు తాగునీటి కష్టాలు కూడా వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కన్నేపల్లి పంప్ హౌస్ ను వెంటనే ఆన్ చేసి నీటిని ఎత్తిపోయాలని రిటైర్డ్ ఇంజనీర్లు సైతం సూచిస్తున్నారని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్ తో సంబంధం లేకుండానే కన్నేపల్లి పంప్ హౌస్ ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోసే అవకాశం ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతో నీటిని ఎత్తిపోయడం లేదని ఆరోపించారు. రైతుల పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. నీళ్ళేమో కిందికి పోతున్నాయి. ఇవాళ ఎల్ఎండిఏమో నోరెళ్లు పెట్టి చూస్తున్నది. కరీంనగర్ పట్టణంలో ప్రజలకి తాగునీరు దిక్కులేదు. ఈ ఎల్ఎండి మీద ఆధారపడ్డ 8 కాన్స్టిట్యున్సీలకు కూడా మానకొండూరు కావచ్చు, హుస్నాబాద్ కావచ్చు, చొప్పదండి కావచ్చు, హుజూరాబాద్ కావచ్చు, మరి అన్ని నియోజకవర్గాలకు కూడా రేపు తాగునీటి సమస్య కూడా తొందరలోనే రాబోతా ఉంది. ఇవాళ రిటైర్డ్ ఇంజనీర్లు పెద్దలు దశాబ్దాల పాటు మరి ఈ రాష్ట్రానికి సేవలు అందించి ఇరిగేషన్ రంగంలో విశేషమైన అనుభవం, పరిజ్ఞానం కలిగిన వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరు బ్రహ్మాండంగా నడిపించవచ్చు అని చెప్తున్నారు. మీరు అడగొచ్చు ఎట్లా నడిపించవచ్చు అని. సింపుల్ గా మేడిగడ్డ బ్యారేజ్ గేట్లతో సంబంధం లేకుండా, మేడిగడ్డ బ్యారేజ్ తోని సంబంధమే లేకుండా పైన 18 కిలోమీటర్ల పైన ఉన్న కన్నెపల్లి పంప్ హౌస్ ఏదైతుందో అక్కడ గోదావరి ఇవాళ 1,00,000 క్యూసెక్కులు పోతున్నది. 2 పంపులు ఆన్ చేస్తే చాలు. అక్కడ కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్ ఆన్ చేయాలంటే ఒకటే చిన్న కండిషన్ ఉన్నది. కండిషన్ ఏంది? 93.5 మీటర్ల మీదికెళ్లి గోదావరి పారితే మీరు పంపులు ఆన్ చేయొచ్చు. ఇవాళ అక్కడ 97 మీటర్ల మీదికెళ్లి పారకం ఉన్నది. మరి 3.5 మీటర్ల పైనకెళ్లి గోదావరి ప్రవహిస్తుంటే అక్కడ బ్రహ్మాండంగా కన్నెపల్లి దగ్గర మేము పోయి చూసినాం. 1,00,000 క్యూసెక్కులు నీళ్లు పోతున్నాయి. రోజుకు 9 టీఎంసీల నీళ్లు మంచిగా బ్రహ్మాండంగా లోవర్ మానేరు డ్యామ్ నింపైన నీళ్లున్నాయి అక్కడ. ఆ నీళ్లను నింపకుండా, నీళ్లను ఎత్తిపోయకుండా, పంపులు చాలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం. దేవాదుల ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని, ప్రభుత్వం చేసిన పనులనే ప్రజల ముందు విస్తరిస్తోందని తెలిపారు. సాగునీటి రంగానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు. గోదావరి జలాలను సంపూర్ణంగా వినియోగించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక ఉందన్నారు. దేవాదుల ప్రాజెక్టులో పెండింగ్ పనులు వేగవంతం చేసి పంపింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టు ద్వారా ఆయకట్టు రైతులకు అవసరమైన సాగునీటిని అందించేందుకు చర్యలు చేపడుతున్నామని భట్టి పేర్కొన్నారు. గోదావరిలో అందుబాటులో ఉన్న ప్రతి నీటి చుక్కను రైతుల ప్రయోజనాల కోసం వినియోగించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
బేసిక్ ఐడియా ఆఫ్ ది దెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు కూడా మా అందరి ఆలోచన కూడా అందుకే. సో దేవాదుల్ని సీతారామన్ తీసుకుంటే ఆనాటి 2 ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అనేక జిల్లాలకి పూర్తి స్థాయిలో నీళ్లు అందిస్తాం. ఆ పైన ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిల్లా బ్యారేజ్ల పిల్లర్లు కుంగిపోలేదని స్పష్టం చేశారు. ఆ బ్యారేజ్ల వద్ద కేవలం బుంగలు మాత్రమే ఏర్పడ్డాయన్నారు. కాళేశ్వరం అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన ఈటెల ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయన్నారు. ఇలాంటి సమయంలో అందుబాటులో ఉన్న నీటిని రైతుల కోసం వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. అన్నారం, సుందిల్లా బ్యారేజీల్లో నీటిని నిల్వ చేసే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ డ్యాం భద్రతా సంస్థను ఎందుకు సంప్రదించడం లేదని ప్రశ్నించారు. ఎన్డీఎస్ఏ నుంచి స్పష్టత తీసుకుని రైతులకు నీరు అందించే మార్గాలను పరిశీలించాలని సూచించారు. రాజకీయ విమర్శలకు పరిమితం కాకుండా ప్రాజెక్టులోని అందుబాటులో ఉన్న వ్యవస్థలను ఉపయోగించాలన్నారు. రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. గ్రౌటింగ్ అంటే అర్థం ఏంటిది? గ్రౌటింగ్ టెక్నాలజీ అర్థం ఏంటంటే ఎక్కడైనా లీకేజ్ కనుక ఉంటే ఒక దగ్గర ఫోర్స్ తోటి సిమెంట్ లేకపోతే పంపితే అదంతా లీకేజ్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడక్కడ ఆగిపోయే టెక్నాలజీ గ్రౌటింగ్ టెక్నాలజీ. ఇవాళ సుందిల్లా, అన్నారం రెండింటికి కూడా గ్రౌటింగ్ చేసినట్టుగా రిపోర్ట్లు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఎన్డీఎస్ఏ ఏం చెప్పిందని పక్కన పెడితే ఇవాళ 2 ప్రాజెక్టులు గ్రౌటింగ్ చేసినవి ఉన్నాయి కాబట్టి ఇవాళ ఇక్కడ ఎల్నినో వల్ల మొత్తం కరువు తండనిస్తా ఉంది కాబట్టి ఇంత ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం వెంటనే సమీక్ష చేసుకొని ఎక్కడ దీన్ని అధిగమించాలి, ఎట్లా నీళ్ళు తెచ్చుకొని ఆలోచించాలి. కానీ ఇప్పుడు మొండిగా గుడ్డిగా ఇవాళ అజ్ఞానంతో నేను చేయ నాకు ఎన్డీఎస్ఏ చెప్పాలని చెప్పే మాటలు మాట్లాడుతున్నావు. ఇవాళ నువ్వు ఎప్పుడన్నా ఎన్డీఎస్ఏ దగ్గర పోయి మరి మాకు కరువు వస్తా ఉంది, ఎల్నినో వస్తా ఉంది, మరి దీన్ని ఇప్పుడున్న పరిస్థితి ఎట్లా అధిగమించాలనో అడిగినవా అని చెప్పి అడుగుతాను. పాలకుడిగా ఎప్పుడు కూడా పాలకుడిగా ఎంత బాధ్యత ఉండాలంటే నేను కూడా. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడలో భూముల పరిరక్షణ కోసం ఆందోళన చేస్తున్న రైతులకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంఘీభావం తెలిపారు. దాదాపు 70 నుంచి 75 ఏళ్లుగా రైతులు ఈ భూములను సాగు చేసుకుంటున్నారని చెప్పారు. ఏవో సాకులు చూపించి ప్రభుత్వం భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయడం సహజ న్యాయానికి విరుద్ధమన్నారు. భూములకు సంబంధించిన పాత రికార్డులను పూర్తిగా పరిశీలించి అసలు యజమానులు, అనుభవదారుల వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ ధరణి విధానంలో అనేక భూ అవకతవకలు జరిగాయని, వాటిని సరిచేయాల్సిన ప్రభుత్వం పథకాల పేరుతో రైతుల భూములను లాక్కోవద్దని హెచ్చరించారు. రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకునే ప్రయత్నం చేస్తే సిపిఐ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ధరణి ఉన్నప్పుడు తీసేసి ఇటువంటి అవకతవకలు చేసుకోవడానికి వాళ్ళు చేశారు. ఈ ప్రభుత్వం అయినా సరే అనుభవదారుల కాలం మళ్ళా పునరుద్ధరణ చేస్తామని చెప్పి వాళ్ళు కూడా ఇంతవరకు చేయట్లేదు. అనుభవదారుల కాలం పునరుద్ధరణ చేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అనుభవదారుల కాలం మరలా తిరిగి ఎక్కించి ఆ కాలంలో ఇటువంటి సాగులో ఉన్నటువంటి ఎవరెవరి భూములు ఉన్నాయో వాళ్ళందరి పేర్లు ఎక్కించాలి. అది న్యాయం. ఎక్కించి వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి. ఇది మేము డిమాండ్ చేస్తున్నాం. అలా కాకుండా ఈ భూమిని బలవంతాన్ని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తే అది ప్రభుత్వానికి మంచిది కాదు, రైతులకు అది అన్యాయం చేసినట్లు అవుతుంది. రైతుల తరఫున మేము ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీగా నిలబడతాం, రైతుల కోసం పోట్లాడతాం. రైతులకు న్యాయం జరిగే వరకు కూడా మేము కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఉంటాం, పేదల తరఫున ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాస్తవాలను స్పష్టంగా ప్రజల ముందుంచారని హైదరాబాద్ అగ్రికల్చర్ మార్కెట్ వైస్ చైర్మన్ కోట్ల శ్రీనివాస్ తెలిపారు. ప్రాజెక్టు పరిస్థితి, బ్యారేజ్ల భద్రత, నీటి వినియోగంపై ప్రభుత్వం పూర్తి వివరాలతో స్పష్టత ఇచ్చిందన్నారు. అయినప్పటికీ బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ నిరంతరం అబద్దాలను ప్రచారం చేస్తూ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పుదాలను కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించడం సరికాదన్నారు. ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం నిపుణుల సూచనలు, భద్రతా నివేదికల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు. ప్రజాక్షేత్రం నుంచి మిమ్మల్ని వైదొలిగించింది. ఈ అబద్ధాలు ఇంకా కొనసాగితే హరీష్ రావు, అదేవిధంగా కేటీఆర్, కేసీఆర్కి నేను సూచన చేస్తున్నా, రాజకీయ ముఖ చిత్రం నుంచి టీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఎన్ని రోజులు మీరు ప్రజలను మోసం చేస్తారు? ఎందుకు ఈ అధికార దాహంతో ఇలా గల్లీ గల్లీ తిరిగి ఇలా ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా ప్రజాపాలన చేస్తున్న మా ప్రభుత్వాన్ని ఎందుకు బదనాం చేయడానికి మీరు సిద్ధమయ్యారు? మీరు బదనాం చేసినంత మాత్రాన ఇలా ప్రజలు నమ్మరుగాక నమ్మరు. కానీ మీ యొక్క అవినీతి, కాళేశ్వరం ప్రాజెక్టు బూచి చూపించి
ఏ రకంగా మీరైతే అధికార అద్దం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు ఇలా దన్నుకొని విలాసవంతమైన జీవితాలు గడుపుతుర్రో, కానీ సగటు ప్రజలకు మాత్రము కాళేశ్వరం బ్యారేజీల్లో మళ్లీ నీటి నిల్వ చేస్తే అవి కూలిపోయే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థ నివేదిక ఇచ్చిందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. భద్రతా నివేదికలను పక్కన పెట్టి వెంటనే నీటిని పంప్ చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేయడం సరికాదన్నారు. నీటిని ఎత్తిపోసేందుకు అనుమతి అవసరమైతే ఢిల్లీకి వెళ్లి సంబంధిత సంస్థల నుంచి అనుమతి తీసుకురావాలని సూచించారు. కానీ ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా బీఆర్ఎస్ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కేటీఆర్ ఒక రోజు ముందుకు వెళ్లి రాజకీయ కార్యక్రమం చేపడితే హరీష్ రావు ఆయనతో పోటీ పడుతూ మరో కార్యక్రమం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కల్వకుంట్ల కుటుంబంలో రాజకీయ పోటీ కారణంగా రైతులను గందరగోళానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ ఈ బ్యారేజెస్ లో మీరు మళ్ళా నీళ్లు నిలిపివేస్తే ఈ బ్యారేజెస్ కూలిపోతాయి, ప్రజలకు చాలా ఇబ్బంది వస్తుందని చెప్పి వాళ్ళకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నేను ఇదే కోరుతున్నాను, నిజంగా దీనికి పంపు చేసే అవసరం ఉంటే మీరు పోయి ఢిల్లీలో పోయి కూర్చొని సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ నుంచి పర్మిషన్ తీసుకురండి. కానీ కేవలము ప్రజలకు తప్పు దారిలో పోయేటట్టు ఈ మాట మాట్లాడితే ఈ కల్వకుంట్ల కుటుంబంలో ఏమవుతుందంటే కేటీఆర్ ఒక రోజు ముందు పోతే హరీష్ రావు మళ్ళా కాంపిటీషన్ లో ఆయన పోవాలి. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై జరిగిన దాడిని ఖండిస్తూ శ్రీకాకుళం జిల్లా పలాసలో జర్నలిస్టులు భారీ నిరసన చేపట్టారు. బీఆర్కే టీవీ పలాస రిపోర్టర్ యవ్వారి తిరుమలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జూలై 9న అక్రమ మట్టి తవ్వకాలను చిత్రీకరిస్తున్న సమయంలో కొందరు తిరుమలపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు నిందితులపై చర్యలు తీసుకోలేదని జర్నలిస్టు సంఘాలు మండిపడ్డాయి. మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపిన జర్నలిస్టులు అక్కడి నుంచి పలాస ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని, దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. దాడి ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చాలా ఎక్కువ మంది వద్దులండి, ఎందుకు ఫోటోలు రావు. బీఆర్కే పలాస జర్నలిస్ట్ యవ్వారి తిరుమలపై తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు పెద్ద నాగరాజు అమానుషంగా దాడి చేయడాన్ని మేము పలాస కాల్చి జర్నలిస్ట్ అసోసియేషన్, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ సభ్యులు తీవ్రంగా ఖండిస్తున్నాం. పెద్ద నాగరాజు అనే వ్యక్తి ప్రతి విలేకరి మంచగుండి విలేకరిని ఆరోపించడం, దీన్ని మా జర్నలిస్ట్ లోకమంతా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఏనాడైనా ఒక విలేకరికి ఈనీలు ఇచ్చే పరిస్థితి ఆయన ఉందో లేదో ఆయన అంతరాత్మగా తెలియాలి. ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు విలేకరులు కనీసం మంచినీరు ఇవ్వకపోయిన వాళ్ళు లక్షల రూపాయలు లంచాలు ఎలా ఇస్తారన్నది ప్రజలు ఈ తప్పుడు ఆరోపణలను గ్రహించాలి. పెద్ద నాగరాజుపై చర్యలు తీసుకోవాలని మేము కోరుతూ 3 రోజుల క్రిందట కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. నిన్న మా జర్నలిస్ట్ నాయకులందరం వెళ్ళి సిఐ రామకృష్ణను కలవడం జరిగింది. ఆయన 15 రోజులు కొత్త చట్టం వచ్చింది, 14 రోజులు మేము విచారణ జరిపిస్తాం, ఎవరిది దోషిగా తేలితే వాళ్ళపై చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు మేము ధర్నా కార్యక్రమం చేపట్టి ఆర్టీఓకి వినతిపత్రం ఇస్తామని ఆయన దృష్టిలో కూడా నేను పెట్టాము.
దాడి చేసిన వారిపై విచారణ జరిపించి నిజమని తేలితే కఠినంగా శిక్షించాలని మేము ప్రెస్ క్లబ్ తరఫున కోరుతున్నాము. మరియు తప్పుడు ఆరోపణలు చేసే భద్ర నాగరాజు అనే వ్యక్తి ఏ విలేకరికి ఇచ్చారో ఎంపీఎస్ డబ్బులో ఆయన బాహ్య ప్రపంచానికి తెలియజేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్ లో డ్రగ్స్ సరఫరా ముఠాలపై పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. 2 వేర్వేరు కేసుల్లో 3,12,00,000 రూపాయల విలువైన హ్యాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ తెలిపారు. డ్రగ్స్ సరఫరాతో సంబంధం ఉన్న 7 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ టాస్క్ ఫోర్స్, బోరబండ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో 2 నిందితులను అదుపులోకి తీసుకుని సుమారు 23.706 లీటర్ల హ్యాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. మరో ఆపరేషన్ లో సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్, జూబ్లీహిల్స్ పోలీసులు 5 అరెస్ట్ చేసి హ్యాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. నగరంలో మాదక ద్రవ్యాల సరఫరా, అక్రమ నెట్వర్క్లపై నిరంతర నిఘా కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. యువతను మత్తుకు బానిస చేసే డ్రగ్స్ సరఫరాదారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హ్యాష్ ఆయిల్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈ 2 ముఠాలు ప్రయత్నం చేయడం జరిగింది. మొత్తము 5 అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 25 లీటర్స్ హ్యాష్ ఆయిల్, అట్లానే 1,05,00,000 రూపాయలు వర్తున్న ఒక హ్యాష్ ఆయిల్ ని సీజ్ చేయడం జరిగింది. అలానే సెకండ్ కేసులో మన సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ ఆఫీషియల్స్ కూడా 3 అరెస్ట్ చేశారు. మళ్ళీ అదేవిధంగా 2 కన్జ్యూమర్స్ కూడా మనం అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా దాదాపు 1.250 లీటర్స్ హ్యాష్ ఆయిల్ ని, ఆల్మోస్ట్ 16 లక్షల రూపాయలు వర్తున్న ఆయిల్ ని మనం చేయడం జరిగింది. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం వద్ద తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి హనుమంతరావు గంటపాటు మౌన దీక్ష చేపట్టారు. అయోధ్య రామమందిర నిర్మాణంలో భక్తులు సమర్పించిన విరాళాల వినియోగంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిని ఆయన తప్పుపట్టారు. అయోధ్య రామమందిర నిర్మాణానికి తొలి విరాళాల సేకరణ భద్రాచలం శ్రీరాముడి సాక్షిగా ప్రారంభమైందని, ఇప్పుడు ఆ భక్తుల సొమ్ము దుర్వినియోగమైందనే ఆరోపణలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశంపై మౌనం వీడి స్పందించాలని కోరారు. రాముడి పేరుతో అధికారంలోకొచ్చి అదే రాముడికి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. సీబీఐ విచారణ ప్రకటించే వరకు తన నిరసన దీక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. స్వయంగా స్వామివారికి వరపూజ కార్యక్రమం చేసినట్టుగా భావించండి. ముందుగా స్వామివారికి పాద ప్రక్షాళన, ఆభరణ సమర్పణ, బహుదర్శ ప్రాసన అయినటువంటి వస్త్రసమర్పణ కార్యక్రమాలు జరుగుతాయి. అంతా కూడా అయోధ్యలోనే రాముడు ఉన్నాడు, ఎక్కడ లేడన్నాడు. నా ఉద్దేశంలో భద్రాచలంలో కూడా ఉన్నాడు. ఉన్నాడా లేదా? రాముడు వచ్చిందా లేదా? కానీ వాడు ఒక క్రియేట్ చేసిండు. యావత్ భారతదేశంలో అయోధ్యనే రాముడు ఉన్నాడు. ఆ బాబుని మధ్యని కూలగొట్టడానికి ప్రయత్నం చేశారు. ఎన్నో విధాల తర్వాత కోర్టు ఆర్డర్ ఇచ్చింది. మొదలు వసూలు చేసిండ్రు, తర్వాత వసూలు చేసిండ్రు. ఆ సంగతి తర్వాత మాట్లాడతా. కానీ దయచేసి 30 కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలోని బృందం బెంగళూరులో భేటీ అయింది. ఆగస్టు 7న బెంగళూరులోని సిటీ యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించనున్న జాతీయ ఓబీసీ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని డీకే శివకుమార్ ఆహ్వానం అందజేశారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణనలో ఓబీసీ కుటుంబాల వివరాలను ప్రత్యేకంగా నమోదు చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. తెలంగాణ, బీహార్ రాష్ట్రాల్లో చేపట్టిన కులగణన తరహాలోనే కర్ణాటకలో కూడా సమగ్ర కులగణన నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని కూడా వినతి పత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జాజుల శ్రీనివాస్ గౌడ్, జాతీయ ఓబీసీ మహాసభ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఓబీసీలను రాజకీయ పార్టీలకు అతీతంగా ఒకే వేదికపైకి తీసుకొస్తామన్నారు.
జై ఓబీసీ ఆగస్టు 7న జరగబోయే ఓబీసీ మహాసభను ఆగస్టు 7న జరగబోయే ఓబీసీ మహాసభను జై ఓబీసీ జై ఓబీసీ బీసీ కులాల ఐక్యత ఈరోజు బెంగళూరులో కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారిని ఆగస్టు 7వ తేదీ బెంగళూరులోని డాక్టర్ మన్మోహన్ సింగ్ సిటీ యూనివర్సిటీలో జరిగేటువంటి 11వ జాతీయ ఓబీసీ మహాసభకు ముఖ్య అతిథిగా రావాలని చెప్పి రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్ నేషనల్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ బబన్ రావు తైవాడే, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కేశన శంకర్రావు గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుంకచర్ల శ్రీనివాస్ ముదిరాజు గారు, విక్రమ్ గౌడ్ గారు, శ్యామ్ గారు, అదేవిధంగా ప్రొఫెసర్ సంగని మల్లేశ్వర్ గారు, వారందరితో నరేష్ గారు, రవి గారు, వీరితో కలిసి ఇవాళ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా యావత్ బీసీ సమాజం తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. దాదాపు క్షణం తీరిక లేకుండా ఉండి కూడా దాదాపు మా ఓబీసీ డెలిగేషన్ తోటి 25 నిమిషాల సేపు చర్చించారు. ఓబీసీ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఓబీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, అదేవిధంగా జాతీయ స్థాయిలో కులగణన ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, రిజర్వేషన్ ఏ విధంగా పెంచాలి, బీసీలకు ఎట్లా న్యాయం చేయాలనే దాని మీద మేము చెప్పినటువంటి విషయాలన్నీ సావధానంగా విని వారు కూడా ఇలా మీరు చేసేటువంటి దేశవ్యాప్తంగా చేసేటువంటి ఓబీసీ ఉద్యమానికి నా మద్దతు ఉంటుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు తెలపడం జరిగింది. అదేవిధంగా ఆగస్టు 7న జరిగేటువంటి జాతీయ ఓబీసీ మహాసభకు నేను తప్పకుండా వస్తా. ఖచ్చితంగా మా రాష్ట్రంలో ఒక జాతీయ 29 రాష్ట్రాల నుంచి బెంగళూరులో కర్ణాటక రాష్ట్రంలో పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను రిసీవ్ చేసుకుంటా, ఓబీసీ నేతలందరికీ ఆతిథ్యం ఇస్తా అని చెప్పి ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పి వారు కాన్సెంట్ తెలపడం జరిగింది. అదేవిధంగా ఓబీసీ ఇష్యూ మీద కర్ణాటక పీసీసీ అధ్యక్షులు కేపీసీసీ అధ్యక్షులు, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు హరిప్రసాద్ గారు కూడా మా డెలిగేషన్ ఉన్నారు. హరిప్రసాద్ గారి నేతృత్వంలో ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా బెంగళూరులో ముఖ్యమంత్రితో బీసీ సంఘాల నేతలు జరిగినటువంటి భేటీ విజయవంతమైంది. ఇలా ఒక వండర్ఫుల్ డే. ఖచ్చితంగా ఓబీసీ సమస్యల మీద ముఖ్యమంత్రి గారు స్పందించి ఇలా జాతీయ స్థాయి సమావేశానికి వస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి కూడా డికే శివకుమార్ గారికి మొత్తం యావత్ ఓబీసీ సమాజం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై ఓబీసీ జై ఓబీసీ జై ఓబీసీ జై ఓబీసీ జై ఓబీసీ జై ఓబీసీ కులాల ఐక్యత. పోలవరం పూర్తయితే గోదావరి జిల్లాలో ప్రతి ఎకరాకు నీరు, పట్టిసీమతో గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు, కృష్ణా జలాలను రాయలసీమకు వినియోగించే అవకాశం, నదుల అనుసంధానంతో రాష్ట్రానికి నీటి భద్రత. కాళేశ్వరం సిస్టమ్ బాగుంది, రేవంత్ రెడ్డి బుర్రె బాగోలేదన్న కేటీఆర్. రిజర్వాయర్లు, బ్యారేజ్లు, పంప్ హౌస్లు అన్ని నిక్షేపం, రైతులకు నీళ్లిస్తే రేవంత్ దొంగతనాల గురించి మాట్లాడబోమన్న కేటీఆర్. అవసరమైతే తామే వెళ్లి కాళేశ్వరం పంపులు ఆన్ చేస్తామని వ్యాఖ్య. దేవాదుల ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి సాగునీరు అందిస్తామన్న భట్టి. గోదావరి జలాల వినియోగానికి స్పష్టమైన కార్యాచరణ, దేవాదుల పెండింగ్ పనులను వేగవంతం, ప్రతిపక్షాల విమర్శలకు అభివృద్ధి పనులతోనే సమాధానం. అన్నారం, సుందిల్లా బ్యారేజ్ల పిల్లర్లు కుంగిపోలేదన్న ఈటెల. అన్నారం, సుందిల్లా బ్యారేజ్ల వద్ద కేవలం బుంగలు మాత్రమే ఏర్పడ్డాయని వెల్లడి. బ్యారేజీల్లో నీటి నిల్వపై ఎన్డీఎస్ఏను ఎందుకు ప్రశ్నించారన్న ఈటెల. రైతుల సాగునీటి కోసం ప్రభుత్వం నిర్ణయం. బహదూర్గూడ రైతుల భూములు లాక్కుంటే పోరాటం. 70 ఏళ్లుగా సాగు చేస్తున్న రైతుల భూములు తీసుకోవడం అన్యాయం. పాత భూ రికార్డులను పరిశీలించి అసలు యజమానుల వివరాలు బయటపెట్టాలని డిమాండ్. రైతుల భూముల కోసం న్యాయపరంగా ప్రభుత్వంతో పోరాటం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.